దక్షిణామూర్తి కోడలు మాలిని కొడుకు సూరజ్ అని తెలుసుకుని జోష్నకు షాక్ ఇచ్చిన కార్తీక్. అసలు ఇదంతా ఎలా జరిగిందని ఇది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. జోష్న సుమిత్ర కూతురు కాదనే నిజం సుమిత్ర తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇక సూరజు జోష్నకు ఎప్పటికప్పుడు ఎదురు సమాధానం చెప్పడం, ఎప్పటికప్పుడు కిక్ బాక్సింగ్ లాంటివి ఇవ్వడం, అంటే తనకి బుద్ధి చెప్పాలి అన్న ఉద్దేశంతో జోష్నకు సరైన సమాధానం చెప్పేవాడు ఎవడైనా ఉన్నాడు అంటే వాడు సూరజ్ మాత్రమే. ఎందుకంటే తన మాటకి మాట సమాధానం చెప్తాడు. కార్తీక దీప ఇంతకు ముందులా అలా చెప్పేవారు కాదు. సో జోష్నకు ఎప్పటికప్పుడు ఇంకా వాయిస్తూనే ఉంటాడు సూరజ్. అయితే సూరజ్ ఆ ఇంట్లోనే భోజనం చేయమని శివన్నారాయణ చెప్పడంతో సూరజ్ మీద కోపం తీర్చుకోవడానికి కోసం పప్పునేమో తన షర్ట్ మీద వలకపోసేస్తుంది ఈ జోష్న. అయితే అలా వలకపోసేసేసరికి సూరజ్ ఏం మాట్లాడకుండానే వెళ్ళిపోతాడు. సారీ చెప్పినా కానీ అవసరం లేదన్నట్టు వెళ్ళిపోతాడు. పారిజాతానికి ఎక్కడో డౌట్ వస్తూనే ఉంటుంది. నువ్వు సూరజ్ని తక్కువ అంచనా వేస్తున్నావే, వాడు నిన్ను ఆట ఆడుకుంటున్నాడు, ఆ విషయం నీకు తెలియడం లేదు అనగానే, ఏంటి ఈ జోష్నను ఆట ఆడుకునేవాడు కూడా ఉంటాడా అనగానే, ఆల్రెడీ చూస్తున్నాను కదా అని చెప్పని అనుకుంటూ ఉండగానే సూరజ్ వీడియో కాల్ చేస్తాడు. ఏంటి ఏం చేస్తున్నావు అనగానే, పప్పు పగులిగిపోయిన షర్ట్ని ఉతుక్కుంటున్నావా అని చెప్పనగానే, నేనెందుకు వాష్ చేసుకుంటాను, వాష్ చేయడానికి వస్తారు అని చెప్పనేసరికి, వస్తారా, ఎవరొస్తారు, నాకు చలిగా అనిపిస్తుంది, చలిమంట వేసుకుంటాను, ఇది బాగుంటుందా అని చెప్పి జోష్నది 1,50,000 చీర ఉంటుంది, ఆ చీర చూపిస్తాడు. అది నా సారీ కదా, నీ దగ్గరికి ఎలా వచ్చింది, బయట ఆరబెట్టు ఉంది అందుకే తెచ్చుకున్నాను, చలిమంట వేసుకుంటే బాగుంటుంది, పైగా చాలా స్మూత్గా కూడా ఉంది అనేసరికి, వద్దు వద్దు అనగానే, సరే అయితే నీ సారీతో నేను చలిమంట వేసుకోకూడదు అనుకుంటే ఖచ్చితంగా నువ్వు వచ్చి ఈ పప్పు వలగపోసిన షర్ట్ని నువ్వు వాష్ చేయాలి, వాష్ చేసావనుకో అప్పుడు నేను వదిలేస్తాను అనేసరికి, సరే అని వద్దు వస్తున్నానంటూ జోష్న కాస్త గబగబా వెళ్తుంది. ఏమో అనుకున్నాను కానీ ఈ ధీరజ్ గాడు మామూలుడు కాదు, ఈ జోష్నను ఒక ఆట ఆడుకుంటున్నాడు కదా, ఈ జోష్నకు భలే బుద్ధి చెప్తున్నాడు అని చెప్పి, అయినా నా మనవరాలకి బుద్ధి చెప్తున్నాడని నేను అనుకోవడం ఏంటి, ఏంటి పారిజాతం ఏం చేస్తున్నావు, నీకేమన్నా తెలుస్తుందా అనుకుంటూ తనను తానే తిట్టుకునేసరికి ఇంకా మరుసటి రోజు ఆఫీస్కి బయలుదేరతారు. సో ఇక్కడ లేటుగా వస్తాను అని చెప్పాడు కదా, సో ఎక్కడికి వెళ్తున్నాడు అని కార్తీక్కి అనుమానమే అనిపిస్తుంది. దీపను ఆఫీస్కి వెళ్ళిపోమని చెప్తాడు. ఆఫీస్కి వెళ్ళిపోమనగానే, నువ్వేం చేస్తావు బావా అనగానే, నాకు చిన్న పని ఉందిలే దీప, నువ్వైతే ముందు ఆఫీస్కి వెళ్ళు, ఆఫీస్లో ఏ డౌట్ వచ్చినా, ఏ చిన్న డౌట్ వచ్చినా నాకు ఫోన్ చేయి, అర్థమవుతుందా, నీకు ఇంగ్లీష్ తెలియకపోతే నాకు ఫోన్ చేసిన తర్వాత నువ్వు నిర్ణయం తీసుకో, ఎవరిని నమ్మొద్దు దీప, అది మాత్రం ఒకటి గుర్తుపెట్టుకో, ఎందుకంటే జోష్న దెబ్బతిన్న పులి లాంటిది, ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తుంది, ఆ అవకాశం తనకు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఇవ్వకూడదు అనగానే, సరే బావా అని చెప్పి ఇంకా దీప కాస్త వెళ్ళిపోతుంది. కార్తీకు ఎప్పుడెప్పుడు సూరజ్ బయటికి వెళ్తాడా అని చూస్తాడు. ఎందుకంటే దీప వాళ్ళు ఇంతకు ముందు ఉండేవారు కదా అవుట్ హౌస్లో, ఆ అవుట్ హౌస్లోనే కదా సూరజ్ ఉంటున్నాడు, ఎప్పుడెప్పుడు బయటికి వెళ్తాడా అని చూస్తాడు. వస్తాడు బయటికి, బయట ఎవరు కనిపించరు, చాటుగా చూస్తూనే ఉంటాడు కార్తీక్. అయితే బయట ఎవరు కనిపించకపోవడంతో గబగబా బయటికి వెళ్తాడు. వెళ్ళి ఆటో అని చెప్పి పిలిచేసరికి ఒక ఆటో అయితే వస్తుంది. ఆటో వచ్చేసరికి ఆటో ఎక్కుతాడు. వెనకాల గబగబా కార్తీక్ వెళ్తాడు. కార్తీక్ వెళ్ళి ఆటో అనగానే మళ్ళీ వెనకాలే సూరజ్ వెనకాలే ఆటోలో ఫాలో అవుతాడు కార్తీక్. అయితే ఇంకా అలా ఫాలో అయిన వాడు చాలా దూరం వెళ్తాడు సూరజ్. ఇదేంటి శనీశ్వరుడు గుడి అన్నాడు, గుడికి వెళ్తున్నాను అన్నాడు, అదన్నాడు ఇదన్నాడు, గుళ్ళన్నీ దాటేశాయి, సిటీ అవుట్స్కట్స్ వరకు వెళ్ళిపోతున్నాడు అని అనుకుంటూ చూస్తూ ఉండేసరికి సిటీ అవుట్స్కట్స్ అంటే కొంచెం చివరికి అపార్ట్మెంట్స్ దగ్గరికి ఒక పార్క్ లాగా ఉంటుంది కదా, అపార్ట్మెంట్స్లో పార్క్ దగ్గరికి ఆటో దిగి డబ్బులు ఇచ్చేసి అటు ఇటు చూసుకుని వెళ్ళిపోతాడు. కార్తీక్ కూడా కొంచెం దూరంలోనే ఆటో ఆగమని డబ్బులు ఇచ్చేసి కార్తీక్ కూడా చాటుగా వెళ్తూ ఉంటాడు.
ఎందుకంటే ధీరజ్ వెనక్కి తిరిగి చూస్తే కార్తిక్ కనిపించేస్తాడు కదా. సో అందుకని కనిపించకుండా చెట్ల చాటుని చెట్టుకి దాక్కుంటూ మరి కార్తిక్ వెళ్తాడు. వెళ్ళేసరికి మమ్మీ అనుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న మాలినిని హక్ చేసుకుంటాడు. ఈవిడ్ని ఎక్కడో చూసినట్టు ఉందే అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే మాలినిని చూసిన తర్వాత దక్షిణామూర్తి పక్కనే ఉంటాడు. ఏంటి సూరజ్ ఏంటి అనగానే, నువ్వు ఫీల్ అయ్యావా తాతయ్య అని చెప్పనేసరికి కొంచెం బాధనే అనిపించిందిరా, కానీ అక్కడ కావాలని శివన్నారాయణ కొట్టాడని నాకు అర్థమైంది. ఎందుకంటే నేను నీ గురించి అక్కడ వాళ్ళు ఉన్నారన్న విషయాన్ని మర్చిపోయి నువ్వెక్కడున్నావా అని వెతకడం మొదలుపెట్టాను నా కళ్ళతో. అది శివన్నారాయణ పసిగట్టేశాడు. నేను నీ కోసమే వెతుకుతున్నాను అని గ్రహించిన శివన్నారాయణ కావాలనే నిన్ను కొట్టాడు నా ముందు. అప్పుడు నేను రియాక్ట్ అవుతాను కదా, నువ్వు నా మనిషివై ఉంటే అందుకని అక్కడ అబ్జర్వ్ చేశాడు అనగానే నాకు అర్థమైంది తాత. శివన్నారాయణ తాత ఎందుకు అలా ప్రవర్తించాడో నాకు అర్థమైంది. అందుకే నేను కూడా నార్మల్గానే ఉన్నాను. వాళ్ళని నమ్మించాలి కదా. ఆ కొట్టిన తర్వాత ఒక మాట అన్నాడు, నా అనుకున్న మనిషిని మాత్రమే కొడతాను అని చెప్పి. మొత్తానికైతే శివన్నారాయణ నిన్ను నమ్మాడు కదా అనగానే, నమ్మాడు తాత, క్లియర్గా నమ్మాడు. నన్ను నమ్మాడు కాబట్టే నేను వాళ్ళ మనవరాల్ని ఏడిపిస్తూ ఉన్నాననేసరికి, మొత్తానికి మనం అనుకున్నది సాధించాలి అనేసరికి, ఖచ్చితంగా తాత సాధిద్దాం, ఖచ్చితంగా సాధిద్దాం అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా వీళ్ళ ముగ్గురు మాట్లాడుకునేసరికి, మమ్మీ ఏం జరిగింది అనగానే, ఆ బాలా రెస్టారెంట్ని అయితే తీసేసుకున్నాను, ఇంకేం తీసుకోవాలి అనగానే, అది కూడా మనకి పోటీ, శివన్నారాయణ తాతకి పోటీగా ఉన్న రెస్టారెంటే, ఇంకా పలానా బ్రాంచు పలానా చోట పలానా బ్రాంచులని మొత్తం అంతా చెప్తూ ఉంటాడు. దానికి సంబంధించిన డేటా అంతా కూడా అన్నీ అవుతాయిరా, అన్నీ అవుతాయి నాన్న, నువ్వేమీ బెంగపడకు అనగానే, మనం అనుకున్నది సాధించాలి అని చెప్పనేసరికి, ఖచ్చితంగా మమ్మీ, ఖచ్చితంగా సాధిస్తాను. సరే, నేను నవగ్రహ పూజ ఉందని ఏదో కహాని చెప్పి బయటికి వచ్చాను. ఎక్కువ ఆలస్యం చేయకూడదు, అనుమానం వస్తుంది. అసలే నన్ను ఆ ఇంట్లో ఎవరు అనుమానిస్తున్నారో ఎవరు అభిమానిస్తున్నారో కూడా తెలియడం లేదు. అనుమానం వస్తే తర్వాత చాలా పెద్ద ఇష్యూ అవుతుంది అని చెప్పి అనేసరికి, సరే మమ్మీ అని ఇంకా వాళ్ళని హత్తుకుని, ఇద్దరిని కూడా హత్తుకుని, నాన్న ఖర్చులకి అనేసరికి, నా దగ్గర కార్డు ఉంది కదా మమ్మీ, నా ఖర్చులకి ఏమీ బెంగలేదు. అయినా నీ 10 మంది పని వాళ్ళు ఉండేవాళ్ళు, కానీ నీ పని నువ్వే చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదంతా నా వల్లే కదా నాన్న అని చెప్పి ఇంకా మాలిని అనగానే, కొన్ని సాధించాలి అనుకుంటే కొన్ని కష్టాలు తప్పవు మమ్మీ. కొన్ని రోజులు ఎలా ఉంటాము, తర్వాత మళ్ళీ మనమంతా కలిసిపోతాం కదా. ఎందుకు దీని గురించి ఆలోచిస్తావు, దీని గురించి ఆలోచించకు మమ్మీ అని చెప్పి ఇంకా సూరజ్ మాట్లాడిన తర్వాత, సరే ఇంకా నేను బయలుదేరతాను మమ్మీ అని చెప్పాను. కానీ వీళ్ళ ముగ్గురు మాట్లాడుకున్న సమయంలోనే కార్తిక్ ఫోటోలు తీస్తాడు. కార్తిక్ ఫోటోలు తీసి సూరజ్ అక్కడి నుంచి బయటకు వచ్చేలోపే గబగబా బయటకు వచ్చి ఆటో ఎక్కేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. సూరజ్ గుడికి వెళ్ళినట్టుగా బొట్టు అది తీసుకుని, బొట్టు గట్ట మొహానికి పెట్టుకుని, ఏదో ఎక్కడో ప్రసాదం ఉంటే ప్రసాదం తీసుకుని ఇంకా ఆఫీస్కి వచ్చేస్తాడు. కార్తిక్ గబగబా వచ్చి, ఏంటి బావా అంత హడావిడిగా వచ్చావు అనగానే, ఏమీ లేదు, నీకు తర్వాత చెప్తాను అనేసరికి, సరే అని జోష్న కూడా అలా చూస్తూ ఉంటుంది. ఇదేంటి బావ ఇంత హడావిడిగా వచ్చాడు అనుకుంటుంది. ఇంకా కార్తీక్ వచ్చిన ఒక పావు గంట తర్వాత సూరజ్ వస్తాడు. సూరజ్ వచ్చేసరికి సూరజ్ దగ్గరికి వెళ్తాడు కార్తీక్. ఏంటి సూరజ్, ఎలాగైంది దర్శనం, బాగా అయ్యిందా అని చెప్పాను. కానీ అయింది అని చెప్పనేసరికి, నవగ్రహ పూజ కట్ట బాగా చేసావా అని చెప్పాను. కానీ చేశాను బ్రదర్ అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటారు. ఏంటి బావ రావడమే హడావిడిగా వచ్చాడు, సూరజ్ రావడంతో సూరజ్ దగ్గరికి వెళ్ళాడు, అసలు ఏంటి విషయం అని దీప కార్తిక్కి ఫోన్ చేస్తుంది. ఇదేంటి దీప ఎక్కడి నుంచి ఎక్కడికే ఫోన్ చేస్తుంది అనుకుని, సరే సూరజ్ నాకు అర్జెంట్ ఫోన్ ఒకటి వచ్చింది, నేను మాట్లాడతానని ఫోన్ పట్టుకుని పక్కకి వెళ్తాడు. ఏంటి దీప అని చెప్పాను. కానీ ఏంటి బావా, సూరజ్తో పాటు నువ్వు వెళ్ళావు కదా, సూరజ్ ఎక్కడికి వెళ్ళాడో ఏంటో నువ్వు అబ్జర్వ్ చేయడానికి వెళ్ళావు కదా అని చెప్పనేసరికి, అది అనగానే, ఎందుకు బావా నా దగ్గర అబద్ధం చెప్పాలని చూస్తున్నావు, నువ్వు నా దగ్గర ఏ విషయం దాచిపెట్టవని తెలుసు, అసలు ఏంటి బావా అనగానే, చెప్తాను దీపా చెప్తాను, సాయంత్రం చెప్తాను, ఇప్పుడు కాదు, ఇక్కడ ఆఫీస్ టైం కదా, ఆఫీస్ కంప్లీట్ అవని చెప్తాను అని చెప్పి సాయంత్రం వరకు దీప వెయిట్ చేస్తుంది. సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు ఫోటో చూపించి మొత్తం చెప్తుంది. ఆవిడ మాలిని చాలా రెస్టారెంట్లు రన్ చేసింది. ఇప్పుడు
దక్షిణామూర్తి తాత ఉన్నాడు కదా, దక్షిణామూర్తి తాత కోడలే తను, మాలిని కొడుకే ఈ సూరజు. అంటే ఒక రకంగా చెప్పాలంటే జోష్నకు బావ అవుతాడనమాట. అని చెప్పనేసరికి ఏంటి బావ నువ్వు చెప్పేది అంటే సూరజ్ జోష్నకు బావా అనగానే, అవును అందుకే కదా సూరజ్ జోష్నతో అలా ఆడుకుంటున్నాడు, ఇప్పుడు నాకు అర్థమైంది బావా అనగాని, ఇప్పుడు నువ్వేం చేద్దామనుకుంటున్నావు? నేనేం చేద్దామనుకుంటున్నానంటే ఈ రెండు కుటుంబాలు ఎందుకు విడిపోయాయో తెలీదు, ఇలాగే ఈ రెండు కుటుంబాల మధ్య పోటీ పెట్టడం కంటే జోష్నను సూరజ్కి ఇచ్చి పెళ్లి చేస్తే పెళ్లి తర్వాత జోష్న ఆ ఇంటికి వెళ్తుంది, కొంచెం పొగరు కూడా తగ్గుతుంది, దీని పొగరు అనచాలి అంటే సూరజ్ లాంటి వాడే కరెక్ట్ అయిన వాడు అని నా మనసు కనిపిస్తుంది. మరి రేపన్న రోజున నీకు ఇవంతా తెలిసే పెళ్లి చేసావని మీ తాతయ్యకి అనుమానం వస్తే తాతకు ఎవరు చెప్తారు? వాళ్ళ గురించి నాకు తెలుసన్న విషయం ఎవరికీ తెలీదు, తెలిసింది నీకు నాకు మాత్రమే. సూరజ్ ఎవరూ లేనివాడు కాబట్టి జోష్నకిచ్చి పెళ్లి చేస్తే తర్వాత నెక్స్ట్ ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. జోష్న పొగరు అనగాలి అంటే సూరజ్ లాంటి వాడే కరెక్ట్ తాత అని తాతను ఒప్పిస్తాను. తాతను ఒప్పించి జోష్నకు కూడా పెళ్లి చేసుకోవడానికి సూరజ్ని ఏదో ఒకటి చెప్పి సూరజ్ని జోష్న ఒప్పుకునేటట్టుగా చేయమని చెప్తే ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. ఎందుకంటే జోష్నను పెళ్లి చేసుకున్న ఉద్దేశంతో, జోష్న పొగరు అనచాలన్న ఉద్దేశంతో సూరజ్ ఇంట్లో అడుగు పెట్టాడు అనేసరికి, అవునా బావా అందుకేనేనా సూరజ్ జోష్నను భార్య నీ మొగుణ్ణి అంటూ మాట్లాడుతున్నాడు, అదే కావచ్చు అని చెప్పనేసరికి, సరే బావా మంచి సమయం చూసి తాతతో మాట్లాడు అనగాని మాట్లాడతానని కార్తీక్ చెప్తాడు. కార్తీక్ అలా చెప్పిన తర్వాత ఇంకా మరుసటి రోజు శివనారాయణ ఆఫీస్కి వస్తాడు. తాత నీతో ఒక మాట మాట్లాడాలి అనేసరికి, చెప్పరా కార్తీక్, నువ్వు నా దగ్గర మొహమాట పడుతున్నావేంటి? జోష్న పెళ్లి గురించి నేను బాధ్యత తీసుకున్నాను కదా, దాని గురించి ఏం మాట్లాడదామని అనేసరికి, జోష్న పెళ్లి గురించి ఏం మాట్లాడదాం అనుకుంటున్నావురా అని చెప్పాను. కానీ సూరజ్కి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది అని నా మనసు కనిపిస్తుంది తాత అనగాని, ఏం మాట్లాడుతున్నావురా కార్తీక్, సూరజ్ ఎవడో ఏంటో తెలీదు అనేసరికి, అందుకే అంటున్నాను వేరే వాళ్ళు ఎవరైనా అయితే ఎవరో ఏంటో తెలీదు అని అనుకోవచ్చు, సూరజ్కి మనకెవరికీ తెలియదు కాబట్టి సూరజ్కి ఇచ్చి పెళ్లి చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని నా ఆలోచన. ఎందుకంటే సూరజు మన ఇంట్లోనే ఉంటున్నాడు, ఎంతో చక్కగా చేసుకుంటున్నాడు, మంచివాడు, పైగా జోష్నకు ఈడు జోడు కూడా, జోష్నది సూరజ్ది జోడీ కూడా బాగుంటుంది కదా, అందుకే జోష్నకు సూరజ్కు పెళ్లి చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అనేసరికి, బాగానే ఉంది ఒకసారి ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడి అప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో చూస్తాను అనేసరికి, సరే తాత అని చెప్పి సుమిత్రకు అదే మాట చెప్తాడు. ఏంటి కార్తీకే ఓకే చేశాడా మామయ్య గారు అనగానే, కార్తీక్ చెప్పాడు సుమిత్ర, కానీ ఒక్కసారి మనం కూడా ఆలోచించాలి కదా, అంటే కార్తీక్ తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి చెప్పాడు అంటే మంచివాడే అయ్యుంటాడు కదా మామయ్య గారు అనేసరికి, నువ్వు చెప్పింది కరెక్టే, సూరజ్ మంచివాడే అయ్యుంటాడన్న చెప్పింది కూడా బాగానే ఉంది, కానీ ఇప్పుడు సూరజు బాగానే ఉన్నాడు కదా, మంచివాళ్లాగా అనిపిస్తున్నాడు, మన ఇంట్లో వాళ్ళతో కలిసిపోయాడు, పైగా మీరు తనని కొట్టినా తను ఏమాత్రం రియాక్ట్ కాలేదు, పెద్దవాళ్ళకి గౌరవం ఇస్తున్నాడు, చాలా చక్కగా మర్యాదగా మాట్లాడుతున్నాడు, సో సూరజ్ను బాగానే ఉంటుందని నా ఉద్దేశం అనేసరికి, అదే నేను చెప్తున్నాను, సూరజ్ను మన ఇంటికి తగ్గ అల్లుళ్ళా అనిపిస్తున్నాడు అనేసరికి, అయితే ఆ మాట మీరే సూరజ్తో మాట్లాడండి, జోష్నను ఒప్పించాల్సిన బాధ్యత అని చెప్పనేసరికి, సరే ముందు సూరజ్తో మాట్లాడదామని సరే అని సూరజ్ని పిలుస్తాడు. చెప్పండి అని చెప్పాను. కానీ నీతో ఒక మాట మాట్లాడదామనుకుంటున్నాను సూరజ్, నీ అభిప్రాయం తెలుసుకోవాలని నా ముందు ఉద్దేశం అని చెప్పాను. కానీ దేని గురించి సార్, దేని గురించి అనేసరికి, దేని గురించి ఏంటి, జోష్న మీద నీ అభిప్రాయం ఏంటి, జోష్నను నువ్వు పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా అని చెప్పాను. కానీ సార్ ఏమంటున్నారు సార్ అని చెప్పాను. కానీ ఏమండమేంటి సూరజ్, జోష్నకు నీకు ఈడు జోడు బాగుంటుందని, జోష్నను నువ్వు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని మాకు అనిపించింది, ఆ ఉద్దేశంతో జోష్నను నీకిచ్చి పెళ్లి చేద్దామన్న ఆలోచనతో నేను అడుగుతున్నాను అనేసరికి, సార్ మీరు చెప్పిన ఆలోచన అయితే బాగానే ఉంది, నాకు జోష్నని పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు,
కానీ జోష్న నన్ను పెళ్లి చేసుకోవడానికి తన అభ్యంతరం చెప్పొచ్చు కదా సార్ అనగాని, జోష్న తరపున నేను ఆలోచిస్తాను, జోష్నతో నేను మాట్లాడతాను, నీకైతే అభ్యంతరం లేదు కదా, నాకైతే ఎలాంటి అభ్యంతరం లేదు సార్ అని చెప్పి మాట్లాడేసరికి సరే అని ఇంకా శివన్నారాయణ ఇది ఇక్కడ సూరజు లేని సమయంలో జోష్నతోటి ఇటు సుమిత్రతో మాట్లాడదామని దశరథ్ ఎక్కడో ఉన్నాడు కదా, దశరథ్ ఏదైనా మంచి అనుకుంటాడు కదా, తన తండ్రి నిర్ణయాన్ని దశరథ్ ఏమి తప్పు పట్టాడు కదా, సో అందుకని దశరథ్కి తర్వాత చెప్దామని సుమిత్రకు ఇటు జోష్నని పిలిచి, శివన్నారాయణ నీ పెళ్లి గురించి ఆలోచించాను, ఒక మంచి పెళ్లి కొడుకును కూడా చూశాను అనేసరికి, ఎవరండి అంటూ పారిజాతం మాట్లాడుతుంది. నువ్వు కానీ చేసుకుంటావేంటి పారిజాతం, నీకెందుకో అంత ఆతృత, జోష్న కదా అడగాలి అనేసరికి, అది చిన్నపిల్ల కదండి అనగాని, ఏంటత్తయ్య చిన్నపిల్ల, జోష్న దీప ఒకే ఈడోళ్ళు, దీపకు 7 సంవత్సరాల కూతురు లేదా, జోష్న మీద మనం గారాబంతో పెళ్లి చేయలేదు ఇప్పటి వరకు, పెళ్లి చేస్తే 2 బిడ్డలకు తల్లయి ఉండేది అనేసరికి, ఇప్పుడు ఆ దీపతోటే పోల్చాలి అని చెప్పాను. కానీ సరే అదంతా కాదు, చూడమ్మా జోష్న, నీకు మంచి సంబంధం చూసాము, నువ్వు మా కళ్ళ ముందే ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఈ సంబంధం చూసాము. సూరజ్ నీకు ఈడు చోడు చక్కటివాడు, ఎందుకంటే అప్పటికే సూరజు జోష్నను బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతాడు, ఎందుకంటే ఆఫీసులో కొన్ని లావాదేవీలు ఉన్నాయి కదా, దీపకు సహాయకుడుగా సూరజ్ ఉన్నాడు కాబట్టి దీపకు తెలియని కొన్ని విషయాలన్నీ సూరజ్కి తెలుస్తాయి కదా, ఎందుకంటే తను చదువుకున్నాడు, సో అన్ని విషయాలు తెలుస్తాయి కదా, వాటి గురించి కొన్ని గ్యాదర్ చేసి అవి జోష్నకు చూపించి జోష్నని బ్లాక్మెయిల్ చేస్తాడు. ఇప్పుడు మీ తాత నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమా కాదా అని అడుగుతాడు, నువ్వు ఇష్టము అని చెప్పాలి, కాదు కూడదు ఇష్టం లేదు అని నువ్వు చెప్పావే అనుకో, వెంటనే మీ తాతకి ఈ విషయాలన్నీ బయట పెట్టేస్తాను, నువ్వు చేసిన ఎన్ని కోట్ల ఫ్రాడ్ని బయట పెట్టేస్తాను అని చెప్పి జోష్నను బెదిరిస్తాడు. సరే ఒప్పుకుంటాను అనగానే, జోష్న ఒప్పుకుంటుందా లేదా అని పారిజాతం ఆలోచించకుండానే, వాడిని ఎందుకు చేసుకుంటుంది, నా మనవరాలు చేసుకోదు అంటూ పారిజాతం ఆవేశపడిపోతుంది. నువ్వెందుకు గ్రాని ఆవేశపడుతున్నావు, మీ ఇష్టం తాతయ్య, మీరు ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను అంటూ జోష్న చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారిజాతం. ఇదేంటిది, దీనికేం పోయా కాలం, వాడిని చేసుకుంటానంటుందేంటి, వాడికి దీనికి క్షణం కూడా పడదు కదా, ఏంటే నీకేమన్నా పిచ్చి పట్టిందా, వాణ్ణి చేసుకుంటానంటావేంటి అంటూ పారిజాతం అనగానే, పారిజాతం నువ్వు కొంచెం సైలెంట్గా ఉంటావా, చెప్పమ్మా జోష్న, నీకు సూరజ్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని చెప్పాను. కానీ మీరు నాకు ఏదైనా మంచి చెయ్యాలనుకుంటారు కదా తాత, అమ్మైనా నువ్వైనా సరే మంచి చేయాలనుకుంటారు కదా, మమ్మీ నా పెళ్లి చూడాలని ఎంతో ఆశపడుతుంది, అందుకే మమ్మీ మాట కాదనలేక సూరజ్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే అని చెప్పి జోష్న చెప్పడంతో తెగ సంతోషపడిపోతారు. పారిజాతానికి ఏమీ అర్థం కాదు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి జోష్న బయటికి వచ్చి, ఏంటే నీకేమన్నా పిచ్చి పట్టిందా, వాడిని చేసుకోవడం ఏంటే, వాడు ప్రతి క్షణం నిన్ను ఏడిపిస్తూ నిన్ను ఆడిస్తూ ఉంటాడు కదా, ఏం చేయమంటావు, ఆఫీసులో నేను చేసిన ఫ్రాడ్ అంతా కూడా వాడికి తెలిసిపోయింది, వాడు నాకు ఆ ఫైల్ చూపించి, నువ్వు గనక నాతో పెళ్ళికి ఒప్పుకోకపోతే ఈ ఫైల్ని మీ తాత ముందు పెడతాను అంటూ నన్ను బ్లాక్మెయిల్ చేశాడు, ఏం చేయమంటావు మరి, ఫైలు పెట్టమని చెప్పనా, పెడితే అప్పుడు నా పరిస్థితి ఏమవుతుందో తెలుసు కదా, మెడపట్టి బయటకు గెంటేస్తాడు, అలాంటి తప్పుడు నేను ఏం చేయాలి చెప్పు, అందుకనే నోరు మూసుకుని సైలెంట్గా ఉన్నాను అనేసరికి, ఏమోనే నాకు ఇదంతా ఏదో అనిపిస్తుంది, వాడెవడో తెలీదు, వాడు ముక్కు మోహం తెలీదు, వాడేంటో ఇక్కడికి రావడం ఏంటో, నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటో, ఇదంతా నాకెందుకో తేడాగా అనిపిస్తుంది అనేసరికి, ఏం ఉండదు గ్రాని, నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు, వాడికి నేనే ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తాను కదా అని చెప్పనేసరికి, ఇంకా వాళ్ళని వీళ్ళని దీపని వీళ్ళందరినీ కూడా నిలబెట్టి, ఇంకా జోష్నకు సూరజ్కి కూడా పెళ్లి చేసుకోవడం ఇష్టమేనంటారా కార్తీక్, పంతులు గారిని పిలిపించి మంచి ముహూర్తం పెట్టేస్తాము అని చెప్పనేసరికి, సరే సూరజ్కి అమ్మా నాన్న ఎవరూ లేరు కదా, మేమే మా చేతుల మీద మా కొడుకు అనుకునే పెళ్లి చేస్తాం నాన్న అని చెప్పనగానే, మంచిది, మీరు నాకు తల్లిదండ్రుల స్థానంలో ఉంటారా, ఇంతకు మించిన సంతోషం ఏముంది అని చెప్పి తెగ సంతోషపడతాడు సూరజ్. అయితే ఇంకా పంతులు గారిని పిలిపించడం, ఇద్దరికి పెళ్లి ముహూర్తాలు పెట్టడం,
పెళ్లి కూడా గ్రాండ్గానే చేయాలని మొత్తం ప్లాన్ చేస్తారు. పెళ్లి కూడా గ్రాండ్గా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. జోష్న తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. ఎప్పటికప్పుడు వాడు బెదిరిస్తూనే ఉంటాడు. జోష్న ఎలా ఒప్పుకుని ఉంటుంది బాబా అని చెప్పాను, కానీ ఏముంది, జోష్న ఫ్రాడ్ పనులన్నీ కూడా సూరజ్ దగ్గర ఉన్నాయంట. అవి చూపించి సూరజ్ బ్లాక్మెయిల్ చేస్తే జోష్న ఒప్పుకుంది అనగానే, అవునా ఇదంతా నీకెలా తెలుసు అనగానే, సూరజ్ బ్రదరే చెప్పాడు అనేసరికి, నిజంగా సూరజ్ తెలివైన వాడు బాబా అనగానే, తెలివితేటలు ఇప్పుడేంటి, ఇప్పుడు పెళ్ళి అవడంతో వాళ్ళమ్మ దక్షిణామూర్తి ఇద్దరు కూడా ఇక్కడికి వస్తారు చూడు, వచ్చి రారా మనవడా అనగానే రా సూరజ్ అని వాళ్ళమ్మ అనేసరికి జోష్న చేయి పట్టుకుని మరీ తీసుకువెళ్తాడు చూడు, అదే జరగబోతుంది, అదే వాళ్ళ ప్లాన్ అనేసరికి, తాతయ్య గారికి ఏమైనా జరుగుతుందేమో అనేసరికి, మా తాతకుండే గట్టిదేలే, ఏం కాదు, గట్టిగా ఇలాంటి ఆటుపోట్లన్నీ తట్టుకుంటాడు, అందులోనూ దక్షిణామూర్తి మీద పంతం సాధించాలని ఉన్నాడు కదా, ఖచ్చితంగా తట్టుకుంటాడనేసరికి, ఎందుకు బావా అంత రిస్క్ చేయడం, సూరజ్ గురించి నిజం బయట పెట్టేస్తే సరిపోతుంది కదా అనగానే, అలా పెట్టేస్తే ఎప్పటికీ వీళ్ళ రెండు కుటుంబాలు దూరంగా ఉంటాయి, శత్రువులుగానే మిగిలిపోతారు, వీళ్ళ పెళ్లి వల్లే ఈ రెండు కుటుంబాలు ఒకటవ్వాలి దీప, అందుకోసమనే నేను ఇంత తాపత్రయపడుతున్నాను, లేదంటే నేను ఎందుకు ఇంత రిస్క్ చేస్తాను చెప్పు అని చెప్పనేసరికి, ఏమో బావా నాకు ఇదేమీ అర్థం కావట్లేదు, ఎందుకు ఇదంతా జరుగుతుందో నాకే తెలియడం లేదు అనగానే, ఇంకా నువ్వేం మాట్లాడకు దీప, సైలెంట్గా ఉండు, అంతా నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా, నేను దగ్గరుండి ఇదంతా చూసుకుంటాను, నువ్వు దేని గురించి టెన్షన్ పడకు, ఏది ఆలోచించుకు, అర్థమవుతుందా, అంతా నేను మేనేజ్ చేస్తాను, నువ్వు సైలెంట్గా ఉండని ఇంకా దీపన్ కాస్త కార్తీక్ సముదాయించేసరికి ఇంకా దీప సైలెంట్ అవుతుంది. సైలెంట్ అవడంతో ఇంకా పెళ్లి హడావుడి అంతా జరుగుతూ ఉంటుంది. పెళ్లిపేటలు కూడా ఎక్కుతారు. జోష్న సూరజ్ ఇద్దరు కూడా పెళ్లిపేటల మీద ఎక్కేసరికి పారిజాతం పని మనిషి డ్రెస్లోనే ఉంటుంది. ఏంటి నువ్వు ఇలా ఉన్నావు, ఇలా నా పక్కన నిలబడద్దు, లోపలికి వెళ్ళి చీర కట్టుకురా అని చెప్పాను. కానీ అమ్మయ్య అనుకుని గబగబా వెళ్ళి అలా బొంగరంలా తిరుక్కుంటూ చీర కట్టుకుని వచ్చేస్తుంది పారిజాతం. అయితే ఇంకా అలా వచ్చేసేసరికి ఇంకా పారిజాతం రెడీ అయి ఉంటుంది కదా, ఇక్కడ అంతా కూడా హడావిడిగా జరుగుతూ ఉన్న సమయంలో ఇంకా పంతులు గారు బెల్లం జీలకర్ర పెట్టండి, మంగళసూత్రధారణ కానివ్వండి అనేసరికి, కాళ్ళు కడగండి, ఇవన్నీ ప్రోగ్రాంలు ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉంటారు. ఒకదాని తర్వాత ఒకటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండగా ఇంకా అయిపోతుంది. పెళ్లి కూడా మాంగళ్యధారణ కానివ్వండి అనేసరికి ఇలా పెళ్లి పీటల మీదే ఉండగానే ఇలా మంగళసూత్రాలు కట్టేస్తాడు. కట్టేసి ఇంకా అందరూ అక్షంతలు వేస్తున్న సమయంలో దక్షిణామూర్తి మాలిని ఇద్దరు వస్తారు. ఇద్దరు వచ్చి సూరజ్ రా అని చెప్పనేసరికి ఒక్కసారిగా శివనారాయణ షాక్ అవుతాడు. ఇదేంటి, సూరజ్ ఎవరు, నీవెవరు అనగానే, నా కోడలు దక్షిణామూర్తి అని చెప్పనేసరికి, మా వదిన కదా, వదిన సూరజ్ని ఎందుకు పిలుస్తుంది అని అనుకుంటూ సుమిత్ర అలా చూస్తూ ఉంటుంది. ఏంటి సుమిత్ర నీకు అర్థం కాలేదా, సూరజ్ ఎవరో కాదు నా కొడుకు అని చెప్పనగానే ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతుంది. ఏంటొదినా, ఏంటి నువ్వు అనేది అనగానే, అవును సూరజ్ నా కన్న కొడుకు అనేసరికి, అంటే ఇదంతా ప్లాన్ ప్రకారమే చేశారా అనగానే, అవును మీ కుటుంబం మీద కక్ష తీర్చుకోవడం కోసం ప్లాన్ ప్రకారమే ఇదంతా చేశాము, ఇప్పుడు ఏం చేస్తారు మీరు, ఏం చేయగలరు మీరు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇంకా శివనారాయణ వీళ్ళంతా కూడా చూసి షాక్ అయిపోతారు. ఏం చేయాలో అర్థం కాదు, ఏం చేయలేని పరిస్థితి. ఇంకా షాక్ అయిపోయేసరికి, ఏంటి ఇదంతా ద్రోహం, నమ్మక ద్రోహం చేశారు, మోసం చేశారు అనగానే, అవును నమ్మించి మోసం చేయడం మాకు అలవాటే కదా, మమ్మల్ని దెబ్బ కొట్టాలని నువ్వు చూసావు, అందుకే ఇలా మేము రివెంజ్ తీర్చుకున్నామంటూ జోష్న చేతిని పట్టుకుని కింద వరకు తీసుకొచ్చి ఇద్దరు చెంగులకి ముడివేసి ఉంటుంది కదా, అది కాస్త తీసి జోష్న మెడలో పాడేసి, పోవే నీ దిక్కున్న చోట చెప్పుకోవే అంటూ వాళ్ళమ్మ చేయి పట్టుకుని వెళ్ళిపోతాడు సూరజ్. అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో మరి ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.